బర్నింగ్ టాపిక్. నేను నేత్ర. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పుకోవాల్సిన సమయంలో సంక్రాంతి వస్తోంది జాగ్రత్త అని హెచ్చరించాల్సి వస్తోంది. ఆ సంక్రాంతి వస్తోంది అనగానే కళ్ళు చెమ్మగిల్లి పండగప్పుడు చనిపోయిన తమ చిన్ని తండ్రులు పాపలు ఇంటాయన గుర్తొస్తున్నారు కొందరికి. సరదాగా గడపాల్సిన ఈ పెద్ద పండగ నాడు వాళ్ల ఫోటోలకు దండ వేసి సంబరాలకు దూరంగా ఉంటున్నారు. పెద్దల పండగ అని కూడా అంటారు ఈ సంక్రాంతిని. చనిపోయిన తమ వారిని గుర్తు చేసుకుంటూ తర్పణాలిస్తారు. కానీ ఆ సంబరాల్లో ఉన్నప్పుడే పోయిన పండక్కి చనిపోయిన తమ వారిని గుర్తు చేస్తోంది సంక్రాంతి. ప్రతి సంక్రాంతి ఎక్కడో అక్కడ తీరని విషాదాన్ని నింపుతూనే ఉంది. ఇంతటి పరిస్థితికి కారణం దారం. గాలిపటాలు గాల్లో ఎగరేస్తున్నాం, సరదాగా గడిపేస్తున్నాం అనుకుంటారు. కానీ మనుషుల ప్రాణాలను, వేల సంఖ్యలో పక్షులు జంతువుల ప్రాణాలను సైతం ఆ దారంతో గాల్లో కలిపేస్తున్నారన్న విషయం అర్థం కావడం లేదు చాలామందికి. ప్రమాదకరమైన మాంజా వాడకూడదని గత 8 ఏళ్లుగా ఢిల్లీ నుండి గల్లీ దాకా ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయినా సరే ప్రాణాలు పోవడం ఆగడం లేదు. అంటే అలాంటి మాంజాల తయారీ ఆగడం లేదు, కొనడము ఆపడం లేదు. ఈ మాంజా మరణాలు ఇంకెన్ని నమోదు కావాలి? ఎంతమంది చనిపోతే మార్పు వస్తుంది? దేశవ్యాప్తంగా వందల మంది చనిపోతున్న ప్రమాదకర మాంజా తయారీని ఎందుకని అడ్డుకోలేకపోతున్నారు? ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. పీక తెగితే చాలు చైనా మాంజా అనేస్తున్నారు. చైనా నుండి మాంజా దిగుమతులు ఆపలేరా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి అలాంటి దారానికి చైనా మాంజా అనే పేరు పడిపోయింది. కానీ వాటిని తయారు చేస్తున్నది లోకల్ మ్యానుఫ్యాక్చరర్సే. మన దేశంలో కైట్ ఫెస్టివల్స్ జరిగినప్పుడు ఈ చైనా మాంజా భారత్లోకి వచ్చిందన్నది నిజం. పెద్ద పెద్ద పతంగులు ఎగరవేయడానికి బాగా పనికొచ్చాయి అవి. వాటిని చూసి స్థానికులు కూడా తయారు చేయడం మొదలుపెట్టారు. సో చైనాలో తయారు చేసినట్టే ఇక్కడ తయారు చేస్తున్నారు. అలాగని స్మగ్లింగ్ జరగడం లేదని కాదు, ఆ ఆరోపణలు కూడా ఉన్నాయి. సంక్రాంతికి ముందే కోట్ల రూపాయల స్టాక్ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చేరుతోందన్న వాదనలున్నాయి. వాటి నియంత్రణకు ఒకవైపు చర్యలు తీసుకుంటున్నా ప్రజల్లోనూ అవగాహన వస్తే తప్ప పూర్తిగా కంట్రోల్ చేయడం కుదరదు. అది జరిగితే తప్ప ప్రాణాలు పోవడం ఆగదు. ఒక ఇండస్ట్రియల్ కోసము మనము డే టు డే యూజ్ చేయడానికి లేదు. ప్రజలను కూడా చైనీస్ మాంజా నుంచి దూరం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎవరు కూడా ఈ ఒక్క చైనీస్ మాంజాను అమ్మొద్దని చెప్పి నేను కోరుతున్నాను. మాంజా ఎంత ప్రమాదకరమో ఓవైపు పోలీసులు చెబుతూనే ఉన్నారు. అదే సమయంలో ఆ పోలీసులే మాంజా బారిన పడి చావంచుల దాకా వెళ్తున్నారు. నల్లకుంట పోలీస్ స్టేషన్లో చేస్తున్న ఏఎస్ఐ నాగరాజు నుమాయిష్ దగ్గర డ్యూటీ చేయడానికని ఉప్పల్ నుంచి బయలుదేరారు. సాయంత్రం 4:30 సమయంలో ఉప్పల్ పిఎస్ పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్ దగ్గర నాగరాజు గొంతు కోసేసింది మాంజా. అదృష్టం బాగుండి తీవ్ర గాయంతోనే బయటపడ్డారు, లేదంటే ఏమయ్యేది? రెండేళ్ల క్రితం హైదరాబాద్ లంగర్ హౌస్ దగ్గర అత్యంత విషాద ఘటన జరిగింది ఇలాగే. పతంగి దారం మెడకు తగిలి ఒక ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. అప్పట్లో ఆ జవాన్ మరణం తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. బైక్ మీద వెళ్తున్న ఆర్మీ జవాన్ కోటేశ్వర్ రెడ్డి మెడకు చైనా మాంజా తగిలి గొంతు భాగంలో లోతుగా కోసేసింది. ఆ సమయంలో హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ సరిగ్గా గొంతు వద్ద మాంజా తగలడంతో బైక్ వేగానికి గొంతును కోసేసింది. బయటికి చిమ్మిన ఆ రక్తంతో దుస్తులు, బైక్ ముందు భాగం అంతా తడిచిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. భారత ఆర్మీలో నాయక్గా పనిచేసి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. జస్ట్ అప్పటికి 2 ఏళ్ల క్రితమే అతనికి పెళ్లైంది. ఆ ఇంట్లో జరిగిన విషాదం ఎప్పటికీ తీర్చలేనిదే. మొదట్లో చైనా మాంజాలు దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు తీశాయి. అందుకే 2017లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దేశవ్యాప్తంగా ఇటువంటి మాంజాలను బ్యాన్ చేసింది. అయినా సరే ఇప్పటికీ కోట్ల రూపాయల విలువైన ఇటువంటి మాంజాలు పట్టుబడుతూనే ఉన్నాయి. ఎంతో మంది గొంతులకు అడ్డం పడుతూనే ఉన్నాయి.
ఈ జనవరిలోనే హైదరాబాద్ ఉప్పల్లోనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొద్దిలో చావు నుంచి తప్పించుకున్నాడు. గొంతుకు చుట్టుకున్న దారం తెగ్గోసింది. వేరే వాళ్ళ కైట్స్ ని కట్ చేయడానికి వాడుతున్నారా? నువ్వు కట్ చేయడానికి వాడుతున్నావు అంతే. ఇది వేరే వాళ్ళకు తగిలి వేరే వాళ్ళ ప్రాణాలని తీస్తుంది. ఇది తెలుసా? అది ఇది గాజు పొడితో తయారు చేసిన చైనా మాంజాని మీ అన్ననే కావచ్చు, మీ బాబాయ్యే కావచ్చు, బయటికి వెళ్తుంటే వాళ్ళ మెడకు చుట్టుకుంటే ఇది ప్రమాదమా కాదా? మనం యూజ్ చేయొద్దు, ఓకేనా? ఈ రోజు నుంచి దారం వాడాలి. ఇదే జనవరిలో గచ్చిబౌలిలో 33 ఏళ్ల యువకుడి భుజానికి తీవ్ర గాయమైంది. దారం పీకలే కాదు, ఒంటిని కూడా చీల్చేస్తుందని చూపిన ఇన్సిడెంట్ ఇది. జగిత్యాలలో ఓ 4 ఏళ్ల పిల్లాడికి, శంషీర్గంజ్లో ఓ యువకుడికి దారం చేసిన గాయానికి మెడ చుట్టూ 22 కుట్లు వేయాల్సొచ్చింది. అందుకే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మాంజా కారణంగా ఎవరైనా చనిపోతే దానికి కారణమైన వారిపై మర్డర్ కేసు పెడతామని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం ప్రమాదకర మాంజా వాడకం పూర్తిగా నిషేధం. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు విధిస్తారు. ఎగరేసేది పిల్లలు కదా అని పెద్దలు చూస్తూ ఊరుకున్నా కుదరదు. పిల్లల పేరెంట్స్ ను ఎత్తుకుపోయి జైల్లో వేస్తారు. మా పిల్లాడికి తెలీదండి, తెలియక కొన్నాడండి అని చెప్పినా కుదరదు. పిల్లలు పతంగులు ఎగరేస్తున్నప్పుడు వాళ్ళని తమ పర్యవేక్షణలో ఉంచుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రులదే అని చెప్తున్నా ఈ ఫూల్స్. డ్రైవింగ్ సేఫ్ చేయాలని అంతే చూసుకొని చేయాలి. ఎంత స్పీడ్ పోతే కూడా ఇప్పుడు అది ఇన్నెక్కడ వీడ పడితే డైరెక్ట్ తెచ్చుకుంటాం. కట్ అయిందా అంటే ఇదే దారము మెడకు చుట్టుకుంటే ఏం పరిస్థితి? చచ్చిపోతారా? చచ్చిపోతారు. అయినా మనం వాడుతున్నాం కదా. ఎందుకు అంటే చంపేయాలి, మనం వేరే వాళ్ళని చంపేయాలి అంతే కదా, కాదా? కేసులు హెచ్చరికలు ఎలా ఉన్నా పోలీసులు తమ పని తాము చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా డిసెంబర్ నుంచి గాలిపటాలు ఎగిరేయడం మొదలైంది. అందుకే పోలీసులు కూడా గట్టి నిఘా పెడుతున్నారు. ఇప్పటి వరకు 103 కేసులు నమోదు చేసి 143 మందిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. 6226 బాబిన్ల ప్రమాదకర మాంజాలను సీజ్ చేశారు. వాటి విలువ 1,24,00,000 రూపాయలు. ఇంట్లో యూజ్ చేసే దారాలు అయితే వాడాలి, దాంతో ఎంజాయ్ చేయాలి. తెలుసో తెలీదో కోటేశ్వర్ రెడ్డి అనే ఆర్మీ జవాన్, 29 ఏళ్ళు అతనికి. ఒక చిన్న పాప, 2 ఏళ్ల పాప, చిన్న ఫ్యామిలీతో బైక్ మీద తను హెల్మెట్ ధరించినప్పటికీ తన ప్రాణాలు కోల్పోయాడు మాంజా వల్ల. అసలు ఏంటి చైనా మాంజా? నార్మల్ కాటన్ దారానికి చైనా దారానికి తేడా ఏంటి? మార్కెట్లోకి వెళ్ళాక ఇది చైనా మాంజా కొనకూడదు అని తెలుసుకునేదెలా? వాటి వల్ల జరిగే ప్రమాదం ఎంత? డీటెయిల్స్ అన్నీ ఈ స్పెషల్ డెమోలో. నేను రిపోర్టింగ్ చేసే సమయంలో ఏకంగా చైనా మాంజా నా వెహికల్కి తగిలింది. అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఆ చైనా మాంజా నుంచి నేను బయటపడ్డాను. ఆ చైనా మాంజా మొత్తం తీసుకొచ్చాను. అంటే ఈ చైనా మాంజా ఎంత ప్రమాదకరంగా ఉంటుందో నేను ప్రస్తుతం ఈ బీరకాయని కోసే ప్రయత్నం చేస్తాను. ఇది చైనా మాంజా. ఈ చైనా మాంజాతో ఈ బీరకాయని చాలా ఈజీగా ఇలా బట్టి ఇలా కోస్తే ఇలా చాలా సింపుల్గా ఈ చైనా మాంజాతో తెగిపోతున్న పరిస్థితి. హైదరాబాద్లో అత్యంత ప్రమాదకరంగా చాలామంది చైనా మాంజా బారిన పడి చాలామంది ఇప్పటికే హాస్పిటల్ పాలయ్యారు. ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళపైన కూడా హైదరాబాద్ పోలీసులు అయితే కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ కాటన్ మాంజాతో ఎంత ప్రయత్నించినా కూడా ఈ మాంజాతో ఈ కూరగాయలు తెగే పరిస్థితి ఉండదు. నేను ఎంత గట్టిగా ఇది చేసినా కూడా కొద్దిగా తెగే ప్రయత్నం చేస్తుంది తప్ప కూరగాయలు పూర్తిగా తెగే అవకాశాలు లేవు. మనం చూడొచ్చు సింపుల్గా ఇక్కడ తెగినట్టే కనిపిస్తుంది, కానీ పూర్తిగా అయితే ఈ కాటన్ మాంజాతో ఎక్కడ తెగే అవకాశాలు ఉండవు. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు కూడా ఈ కాటన్ మాంజా వాడండి, చైనా మాంజా అత్యంత ప్రమాదకరంగా ఉందనేసి అయితే చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే దాడులు చేశారు, అరెస్టింగ్ కూడా చేశారు. ఏదైతే కాటన్ మాంజా ఉందో కాటన్ మాంజాతో నేను ఈ టమాటాని కోసే ప్రయత్నం చేస్తాను. ఇది మన పెద్దోళ్ళు కావచ్చు, మనం కూడా చిన్నప్పుడు ఇలాంటి కాటన్ మాంజాతోనే పతంగిలు ఎక్కువగా ఎగరేసాము. ఈ కాటన్ మాంజాతో నేను ఇప్పుడు ఈ టమాటాని కోసే ప్రయత్నం చేస్తాను. మనం ఎంత ప్రయత్నించినా కూడా ఈ మాంజా తెగిపోతుంది తప్ప టమాటా ఎక్కడ తెగట్లేదు. అదే మనం ఈ చైనా మాంజా వరకు వస్తే ఇది చైనా మాంజా ఇప్పుడు ఏదైతే నాకు దారిలో దొరికిందో అత్యంత ప్రమాదకరంగా నా వెహికల్ పైన
పడి నేను ఇరుక్కున్నాను ఆ చైనా మాంజా. ఈ చైనా మాంజాతో చాలా సింపుల్గా టమాటాని కొయ్యొచ్చు, మనం చూడొచ్చు. ఎక్కువగా కోస్తే నా చేతులు కూడా తెగిపోతున్నాయి. సింపుల్గా ఇలా పెట్టి టమాటాని కనుక కోసే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు చూడండి మీరు కూడా, ఇలా కోస్తే పూర్తిగా నా చేతులే తెగిపోతున్నాయి. టమాటాని కోయడానికి నాకు అవకాశం లేదు కాబట్టి నా చేతులే ఆల్మోస్ట్ తెగేదాకా వచ్చాయి. ఎక్కువగా నేను ప్రయత్నిస్తే చేతులు కూడా తెగిపోతాయి. చైనా మాంజాతో ఏకంగా సొరకాయ కూడా పూర్తిగా తెగిపోయింది. బహుశా ఇలాంటి చైనా మాంజాలు రోడ్డు పైన, మెడల పైన, గొంతుల పైన తెగితే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మనకి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. అదే ఈ మాంజా అమ్మినా ఎవరైనా కొనుగోలు చేసినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామనేసి హైదరాబాద్ పోలీసులు అయితే పదే పదే హెచ్చరిస్తున్న పరిస్థితి. वैसे भी आप चाइना मांझा नहीं बेचते, असल पतंग पिलाने में कितने किस्म का मांझा तैयार होता है मुझे बताइए। ये 3 तार का मांझा है, इसके बाद ये जो इसके 3 तार का ये बारीक रहता, फिर इसके बाद इसमें और एक सेकंड क्वालिटी आती, ये 6 तार की रहती, इसमें आप देखे तो ही मालूम हुआ था मोटा रहता, ये ढील खींच को भी काम में आता। फिर इसके बाद ये 12 तार में रहता, ये हम लोग 3 कोट का रहता, ये मोतिया कलर का। फिर इसमें 6 तार का भी आता है और एक, ये भी 3 कोट का रहता है। ये भी इसमें 3-4 किस्म के तागे के मांझे रहते, हम लोग 60 साल से बनाते तागे का मांझा। చైనా మాంజాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బ్యాన్ విధించింది. ఎందుకని? జనరల్గా భారీ ప్రాజెక్టులు, అడవుల నరికివేత వంటి పెద్ద ఇష్యూస్ను టేకప్ చేసే ఎన్జీటీ ఎందుకని పతంగి దారాలపై అంత సీరియస్ అయింది? ఎందుకంటే ఆ మాంజాలు నాన్ బయోడిగ్రేడబుల్ కాబట్టి. నైలాన్, సింథటిక్ మెటీరియల్స్తో మాంజాలు తయారు చేస్తారు. అవి పర్యావరణానికి తీవ్ర ప్రమాదం. కొన్నేళ్ల పాటు అంతే బలంగా ఉండిపోగలవు. ఒకే దగ్గర చిక్కుబడిపోయి డ్రైన్స్ను మూసేస్తాయి. అంత గట్టిగా ఉండే మాంజాకు గాజుని పొడి చేసి పూస్తున్నారు. దానివల్ల మనుషులకే కాదు పక్షుల ప్రాణాలు పోతూ ఉన్నాయి. పక్షులు చనిపోవడం పర్యావరణానికి పెద్ద సమస్య. అందుకే ఎన్జీటీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చైనీస్ నైలాన్ అండ్ సింథటిక్ ఫైబర్ కోటెడ్ విత్ గ్లాస్ పౌడర్, అంటే దీంట్లో గాజు పొడి వాడతారు. చూడండి, ఇది ఒకసారి చూసారు కదా, ఇది మనం మెడకు తగిలితే ఏంటిది పరిస్థితి? ఎంత అడ్డుకట్ట వేస్తున్నా సరే లొసుగుల దారులు వెతుక్కుంటూ బయటకొస్తూనే ఉందా ప్రమాదకర దారం. అందుకే చైనా మాంజాతో ఇబ్బందులు లేకుండా సేఫ్టీ రాడ్లను పంపిణీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇతర రాష్ట్రాల్లో అయితే మెడపట్టీలు కూడా పంచుతున్నారు. ఏం చేస్తారు? ముందైతే ప్రజల ప్రాణాలు కాపాడాలిగా. మరి 2 వీలర్స్ పైన, పోలీస్ వెహికల్, అట్ ద సేమ్ టైం పబ్లిక్ వెహికల్స్ పైన ఈ సేఫ్టీ రాడ్స్ పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ పర్పస్ అంటే కొన్ని చైనా మాంజా గురించి చాలా మందికి నెక్ ఇంజరీస్ వస్తుంది, చాలా మంది పిల్లలకి ఇంజరీస్ వస్తుంది. ఆపడానికి ఇది మనము సేఫ్టీ మెజర్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. చైనా మాంజా ప్రాణాలు తీస్తున్నా సరే వీటిని అమ్మకూడదనే ఇంగిత జ్ఞానం రావడం లేదు వ్యాపారులకు. తమ చేజేతులా ప్రాణం తీస్తున్నామన్న సెన్స్ లేకుండా పోతోంది. హైదరాబాద్ లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. విశాఖలో చైనా మాంజా అమ్మకాలపై బ్యాన్ ఉందని పోలీస్ కమిషనర్ హెచ్చరించినా యథేచ్ఛగా అమ్మకాలు సాగుతున్నాయి. విశాఖలో గతేడాది 7 ఏళ్ల బాలిక గొంతు కోసేసింది చైనా మాంజా. తండ్రితో బైక్ పై కూర్చుని సరదాగా బీచ్ రోడ్ లో వెళ్తూ ఉంటే దారం గొంతు కోసింది. కొన్ని సెకండ్లలో ఒంటి నిండా రక్తం చిందడంతో అలాంటి పరిస్థితిలో తన చిట్టి తల్లిని చూసి తండ్రి గుండె బాదుకున్నాడు. ఇక్కడ ముందుగా మారాల్సింది వ్యాపారుల ధోరణే. క్వాలిటీని బట్టి రేట్ పెట్టి ప్రత్యేక మాంజాలు అంటూ పిల్లలను అట్రాక్ట్ చేసి అమ్మేస్తున్నారు. 500 మీటర్ల నుండి 1000 మీటర్ల పొడవున్నవి చూపించి పతంగుల పోటీలో వీటికి సాటి మరేవి రావని చెబుతూ సేల్ చేస్తున్నారు. 700, 800, 900, 1050, 1200 రూపాయలు. ఇలా చైనా మాంజాను క్వాలిటీని బట్టి రేట్ ఫిక్స్ చేసి అమ్ముతున్నారు. ముఖ్యంగా విశాఖలోని అల్లిపురం బజార్లో వీటిని విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. ఈ మాంజాలు ఉన్నాయా మన దగ్గర? చైనా మాంజాలు పొట్టి అక్కడికి వెళ్ళండి. ఎంతవి? 650. ఒరిజినల్ చైనా మాంజాది. ఇదంతా ఇది రోల్ పెద్ద 750. అంటే ఒక్కొక్క రోల్ ఒక రేటా? ఇది 10 తీసుకుని సరిపోతుందా?
తర్వాత పల్లెట కొనుక్కోవాలి, అలా అవదు. మాంజా కావాలంటే ముందుగా కాటన్ దారమే ఇస్తారు. ఇది కాదు, స్పెషల్ మాంజా కావాలని అడిగితే అప్పుడు బయటకు తీస్తారు చైనా మాంజాని. వీటి గట్టితనం చూసి పిల్లలు అట్రాక్ట్ అయిపోతున్నారు. అవి ఎంత ప్రమాదకరమో పిల్లలకు తెలియదు కదా. అవి మహా డేంజర్ అని అడ్డుకట్ట వేయాల్సింది వ్యాపారులే. కానీ ఆ రూల్స్ తమకు తెలియవు, వ్యాపారమే తమకు ముఖ్యమన్నట్టు ప్రవర్తిస్తున్నారు. వరంగల్లోనూ సేమ్ సిచ్యుయేషన్. పోలీసుల హెచ్చరికలు ఏమాత్రం లెక్క చేయని వ్యాపారులున్నారు ఇక్కడ. దర్జాగా చైనా మాంజాలు అమ్మేస్తున్నారు. వీళ్లదేం పోయింది, పోయేది వేరెవరో ప్రాణాలు కదా. చేతిలో డబ్బు పడితే చాలు అనే ధోరణిలోనే వెళ్తూ ఉన్నారు వరంగల్ మాంజా వ్యాపారులు. గతేడాది ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాంజా కారణంగా 18 ప్రమాదాలు జరిగాయి. చైనా మాంజాతో కొందరికి గొంతులు తెగ్గాయి, చెవులు ముక్కులు కట్టయ్యాయి, చాలా మందికి చేతులు కోసుకుపోయాయి. ఒకరిద్దరికైతే కంటి వద్ద కోసుకుపోయి ఆసుపత్రి పాలయ్యారు. ఇవి ఇంత ప్రమాదకరమని తెలిసినా సరే అటు అమ్మేవారిలో ఇటు కొనేవారిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఇక్కడ అమ్మేవాళ్లది ఎంత తప్పో కొనేవాళ్లది అంతే తప్పు. అలాంటి వారిపై పోలీసులు అడపాదడపా కేసులు పెడుతున్నా సరే భయం మాత్రం రావడం లేదు. పైగా బ్లాక్ లో అమ్ముతున్నందుకు ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు. సంక్రాంతి సీజన్ మొదలైనప్పటి నుండి ప్రమాదకర మాంజాలపై యాక్షన్ గట్టిగానే తీసుకుంటోంది వరంగల్ పోలీస్ కమిషనరేట్. ఇప్పటికే 18 కేసులు పెట్టారు. చైనా మాంజాలు అమ్మినా వాడినా 7 ఏళ్లకు పైగా శిక్షలుంటాయని, కటకటాలు లెక్క పెట్టక తప్పదని వార్నింగ్స్ ఇస్తున్నారు. చాలా వరకు ప్రజలకు అవగాహన లేక కాదు, నేను ఒక్కని చేస్తే ఏమవుతుంది, నా ఒక్కడితోనే యొక్క దేశం ఉద్ధరింపబడతా అనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఇది అవగాహన లేమని నేను అనుకోను. కేవలం ఏంటంటే అశ్రద్ధ, బాధ్యతారాహిత్యంతో జరుగుతుంది. ఈ విషయంలో మన కమిషనరేట్లో సిపి గారి ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దీనివల్ల ఇప్పటికే వరంగల్, హనంకొండ, కాజ్పేట్ ట్రై సిటీస్లో చాలా చోట్ల మేము రైడ్ చేసేసి చాలా చోట్ల ఈవెన్ చైనా మాంజాను కుప్పలు తెప్పలుగా మేము సీజ్ చేశాము. వారందరిపైన, అమ్మేవారందరిపైన కూడా, పొజిషన్ వాళ్ళందరిపైన సెక్షన్ 15 ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద, తర్వాత 125 BNS కింద మేము కేసులు నమోదు చేస్తున్నాం. సంక్రాంతి వేళ బండితో రోడ్డెక్కాలంటే భయపడే రోజులు వస్తాయని ఊహించలేదు. ప్రాణాలు పోతున్నా సరే కుర్రాళ్లు కూడా ఎక్కడ తగ్గడం లేదు. చేతికి బ్యాండేజ్ వేసుకుని మరీ ఎగరేస్తున్నారు. పగటిపూట పోలీసులు పట్టుకుంటున్నారని రాత్రిళ్ళు ఈ మాంజాతో పతంగ ఎగరేస్తున్నారు. సో పోలీసులు గట్టి యాక్షన్ తీసుకున్నంత మాత్రాన సరిపోదు. తయారీదారులు, వ్యాపారులతో పాటు కొనేవాళ్లలో కూడా మార్పు వస్తేనే ఈ ప్రమాదకర మాంజాను కంట్రోల్ చేయగలం. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. నేత్ర.